ఇప్పుడు మనం మన ట్రావెల్ సిరీస్లో బృందావన్ వెళ్తున్నాం. వెల్కమ్ టు మై ట్రావెల్ ఎక్స్పీరియన్స్ సిరీస్ ఎపిసోడ్ 6. అసలు బృందావన్ భూమి పైన ఉందనుకోలేదు. ఇట్స్ ఆల్ ఇన్ అవర్ చైల్డ్హుడ్ స్టోరీస్ అనుకునేదాన్ని. అండ్ నేను ఒక రోజు బృందావన్ వెళ్తానని అస్సలు అనుకోలేదు. అంతా శ్రీకృష్ణుడి లీల. నేను మా అన్నయ్య వెళ్ళాం బృందావన్ కి. మా హోటల్ చెక్ ఇన్ మధ్యాహ్నం 12 తర్వాత. మేమేమో పొద్దున్నే ట్రైన్ దిగి హోటల్కి వెళ్ళిపోయాం. సో ఇంకా బ్యాగ్స్ అన్ని రిసెప్షన్ లో పెట్టి ఊరికే టైం పాస్ చేయడానికి రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ ఆగాము, ఎక్కడ భజనలు వినిపిస్తే అక్కడ విన్నాము. అక్కడ కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు అంటూ తేడా ఏముండదు. అందరూ నవ్వుతూ రాధే రాధే అంటూ పలకరిస్తారు. నాకు అదొక కొత్త పరిచయం. మనసుకి చాలా హాయిగా అనిపించింది. ఆ పలకరింపు నా బాడీని పులకరింపజేసింది. ప్రాస బాగుంది కదా, బట్ ఐ రియలీ ఫెల్ట్ దాట్. ఎందుకంటే మనం సిటీస్లో, మన జాబ్స్లో, మన ఫోన్స్లో మునిగిపోయి పక్క వాళ్ళని పలకరించం కూడా. అంతెందుకు డిప్లాయ్మెంట్స్ అని, డెడ్ లైన్స్ అని మన ఇంట్లో వాళ్ళతోనే సరిగ్గా మాట్లాడడం మనం. బట్ ఒక ప్లేస్ ఉంది, అక్కడ అందరూ అందరినీ పలకరిస్తున్నారు, భజనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, డాన్సులు చేస్తున్నారు. మేము అక్కడ ఆటోస్లో వెళ్తుంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా మాకు తెలీదు. బట్ అందరితో కలిసి రాధే రాధే, జై శ్రీకృష్ణ అంటూ పాటలు పాడుతూ వెళ్ళిపోయే వాళ్ళు. నో ఏజ్ లిమిట్, నో జెండర్ డిఫరెన్స్. ఒక బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉంటాం బృందావన్లో ఉంటే. బృందావన్లో మన హార్ట్ అండ్ మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటాయంటే మనం చిన్న చిన్న థింగ్స్ కూడా నోటీస్ చేస్తాం. అక్కడ చెట్టు ఉంది, దానిపైన పక్షి ఉంది, ఆ చెట్టు గాలి కూగుతుంది. ఎంత బాగుంది ప్రపంచం, ఎంత మ్యాజికల్ అనిపిస్తుంది. See you in episode 7. Bye.